నమస్కారం. శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఎంతో కష్టపడి వివాహం చేస్తారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. పెద్దలు కుదిరించిన వంటి సంబంధం కొన్ని రోజుల తర్వాత విడాకులు అయిపోతుంది. ఎందుకు అవుతుంది? దేనివల్ల అవుతుంది? జాతకాలు చూస్తారు, జాతకాలు కలుస్తుంది, పేరు రాసులు కలుస్తాయి, ఇద్దరు ఒప్పందం పెరుగుతుంది, కట్నం కారకులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అన్ని ఒప్పందాలు కుదిరిన తర్వాత, అన్నీ జరిగిన తర్వాత ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో లేదంటే వివాహమైన వంటి వారం 15 రోజుల్లోనో పాపకు బాబుకు వేరియేషన్స్ కలుగుతున్నాయి. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఒక వేరు జరుగుతుంది. దాంట్లో డైవర్స్ దాకా వెళ్తుంది. ఇక్కడ మనం ఇన్ని లక్షలు పెట్టి మీరు పెళ్ళి చేస్తారు, పెద్ద మండపం వేసి అందరు బంధుమిత్రులను పిలిచి. ఎందుకు చేస్తాము? పిల్లలు బాగుండాలి, పెద్దలు అందరూ వచ్చేసి ఆశీర్వాదం చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారని చెప్పే మనం అంతా కూడా అది చేసేవంటే ఒక కళ్యాణం. అది సీతారామ కళ్యాణం లాగా నిండుగా నూరేళ్ళు ఉండాలని చేస్తారు. కానీ అది ఎక్కువసేపు ఉండవు, ఎక్కువ రోజులు ఉండవు. ఏదో రకంగా వాళ్ళు విడిపోతూ ఉంటుంటారు. దానివల్ల ఎటువంటి అనాథాలు జరుగుతాయి. పేరెంట్స్ పైన ఎంతటి ఒత్తిడి కలుగుతుంది. ఇంత కూడబెట్టుకున్న వంటి కష్టపడిన వంటి డబ్బులు పెట్టి ఎన్నో రకాలైన వంటి సంపదలు పెట్టి వాళ్ళకి అన్నీ అలంకరించేసి అందరినీ పిలిచిన తర్వాత ఇది విడిపోతాము అన్న ఒక చిన్న అక్షరము జరుగుతుంది. దేనివల్ల జరుగుతుంది? మరి దానికి పరిహారాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. నక్షత్ర శాంతి, పేరు మార్పులు అన్నీ చేసుకున్న తర్వాత కూడా విడిపోతారు. ఇది చాలా బాధాకర విషయం. ఒకటి, ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరదు. నువ్వంటే నేను, నేనంటే నువ్వు అన్నట్టుగా మాట్లాడుకుంటూ చేస్తుంటారు. అదొక అండర్స్టాండింగ్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఫిజికలీ ప్రాబ్లం. ఫిజికల్గా అంటే ఏదైనా మెడికల్గా ఇష్యూస్ ఉన్నప్పుడు వారికి అండర్స్టాండింగ్ కుదరకపోతే అదొకటి కారణమై ఉంటుంది. మూడవది, ఎవరైనా ఈ సంసారం బాగుండకూడదనేసి ప్రయోగాలు చేయటం. ఆ ప్రయోగాలు ఎలా చేస్తారు? చేతబడి ప్రయోగాలు కావచ్చు, ఏదైనా ప్రయోగాలు చేసి ఈ సంసారం విడిపోవాలనేసి కూడా చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు బాగా బాధపడతారు. అది మిత్రబంధువుల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెప్పలేము. ఎదుగుతున్నారంటే ఓర్వలేని ఒక తత్వాన్ని ఈ సమాజంలో చాలా ఉంటుంది. ఈ యొక్క సిట్యువేషన్లో ఏం చేయాలి? ఎందుకంటే మీరు చూడండి, ఉదయం లేసి కోర్టులో ఎన్నో ఫైల్స్ వైఫ్ అండ్ హస్బెండ్వి విడాకుల దాకా వెళ్తున్నాయి. కొంతమందికి పిల్లలు పుట్టి డైవర్స్ చేసుకుంటారు. దానికి ఏంటంటే మంగళగౌరి, ఆ మంగళగౌరి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా మనం పాటించి చూడాలి. మంగళగౌరి వ్రతాన్ని మీరు పాటించాలి. ఆ మంగళగౌరి పటాన్ని ఇంట్లో పెట్టుకొని 11 మంగళవారాల పాటు కావచ్చు, 21 మంగళవారాలు కావచ్చు, పురుషుడైనా స్త్రీ అయినా ఆ దేవి ఒక పూజ చేయాలి. దానికి ఎలా చేయాలి? మీరు ఆ దేవి ఒక ఆరాధన చేసే సమయంలో బెల్లంతో చేసిన వంటి పాయసాన్ని అమ్మవారికి నివేదన పెట్టాలి. మరియు ఇంకోటి ఏంటంటే ఆ దేవికి ప్రత్యేకంగా కొబ్బరితో దీపారాధన చేయాలి. ఆ కొబ్బరితో దీపారాధన ఎలా చేయాలంటే ఒక ప్లేట్లో బియ్యం వేసి కొబ్బరి పలగొట్టి దాంట్లో నూనె పోసి ఆ అమ్మవారికి దీపారాధన చేయాలి. ఆ చేసి తరచూ ఈ మంగళవారం పాటున మీరు చేశారంటే అమ్మాయిలో అబ్బాయిలో మంచి మార్పు రావటం జరుగుతుంది. డైవర్స్ పోయిన వంటి కేసు మన దగ్గరకు అవుతుంది. వాళ్ళు శారీరకంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా భగవంతుడు కృపా కటాక్షం ద్వారా వారు ఒక దేహంలో దోషాలు ఏదన్నా కూడా తొలగిపోయి అన్యోతత్వాన్ని పెరిగే వంటి ఒక శక్తి ఆ మంగళగౌరి దేవికి మాత్రం ఒకటే ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేసుకోండి.
ఆ పూజానికి ఆ మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని జపించుకోండి. మంచి ఒక శుభ ఫలితం లభిస్తుంది. అన్యోన్యమైనటువంటి ఒక జీవితాన్ని మీ ముందు ఉంటుంది. నూరేళ్ళు పంటగా ఉంటుంది. మంచిగా ఉంటారు. ఖచ్చితంగా ఇది పాటించి చూడండి. మంచి శుభ ఫలితం మీకు లభ్యమవుతుంది. నమస్తే. సర్వే జనం సుఖినో భవంతు.